నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుఖ్నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైన అంశాలని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఋషులు మహర్షులు మనకి ప్రామాణికంగా అందించిన జ్యోతిష్య గ్రంథాల నుంచి తెలుసుకునే ప్రయత్నం అనేది చేస్తూ వస్తున్నాం. అలాగే ద్వాదశ రాశుల్లో ఉన్నప్పుడు, లగ్నాల్లో ఉన్నప్పుడు, తమ ఉచ్చ నీచ క్షేత్రాల్లో ఉన్నప్పుడు, మిత్రక్షేత్రాలు, మూల త్రికోణ క్షేత్రాలు, షడ్బలాలు పొందినప్పుడు, అలాగే రవితో అష్టంగత్వం అయినప్పుడు, రాహుకేతువులతో కలిసినప్పుడు ఎటువంటి ఫలితాలు మనకి ఇస్తాయా అనే అంశాన్ని మనము తెలుసుకుంటూ వచ్చాం. రవి నుంచి శని వరకు కూడా వాటి మహర్దశల్లో అవి షడ్బలాలు పొందినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాయా అనే అంశాన్ని మనము తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ వీడియోలో శని భగవానుడు షడ్బలాలు పొందినప్పుడు మనకి శని మహర్దశలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయా అని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు శని మహర్దశతో వారి జీవితం అనేది సాగిస్తారు. మధ్య మధ్యలో వారు జన్మించిన నక్షత్రాన్ని బట్టి శని మహర్దశ వస్తుంది. అందరికీ రావాలని ఇక్కడ ఏమీ లేదు. గురు మహర్దశలో జన్మించిన వారికి ఎప్పుడో 100 సంవత్సరాలకు కానీ శని మహర్దశ మళ్ళీ రావటం అనేది ఉండదు. కాబట్టి వారికి వచ్చే అవకాశం అనేది ఉండదు. అలాగే మనకి గురు మహర్దశ తర్వాత శని మహర్దశ, గురు మహర్దశ తర్వాత శని మహర్దశ వస్తుంది. అలాగే శని మహర్దశ, గురు మహర్దశ, శని మహర్దశ, తర్వాత బుధ మహర్దశ, కేతు మహర్దశ, ఇవన్నీ కూడా ఇలా వస్తూ ఉంటాయి. అలా వీటిని మనము చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే షడ్బలాలు పొందినప్పుడు ఈ శని మహర్దశలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయా అనే అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఉచ్చక్షేత్రము శనికి మనం తీసుకున్నట్టయితే ఆయన తులారాశిలో ఉచ్చ పొందే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈయన మూల త్రికోణము కుంభరాశిలో ఉంటుంది, మేషంలో నీచపడతారు. కాబట్టి ఉదాహరణకి ఇక్కడ మేషంలో నీచపడి ఉన్నారు, ఆ మహర్దశ నడుస్తున్నదయ్యా అంటే చేసే ప్రతి పని కూడా కొంత లేటుగా జరగటము, అది అవుతుందనుకోవటం కాకపోవటం. ఒక ఉదాహరణకి 1000 రూపాయలు వస్తాయా అనుకుంటే అది 10, 100 మనకి రావటం జరుగుతుంది. కష్టమైతే ఎక్కువగా ఉంటుంది కానీ ఆ ఫలితం అయితే కనుక రాదు. అదే ఉచ్చ స్థితిలో ఉంటే 1000కి ఇంకొక 1000 కూడా మనకి వచ్చి చేరుతుంది అని మనం చెప్పవచ్చు. ఉచ్చలో ఉన్న శని మహర్దశలో మనకి ఆధిపత్యాలు అనేవి వస్తాయి. కొంతమంది మనం చూస్తాం రాజకీయంగా కింద స్థాయి నుంచి పైకి వెళ్ళటం, గ్రామాల్లో రాణించడం, సర్పంచులు, ఆ తర్వాత మండలాలు, జిల్లా స్థాయి, ఇట్లా రావటం అనేది వీరికి జరుగుతుంది. వినోదాలుగా ఉంటారు, వినోద స్వభావము, సినిమాల్లో కూడా కష్టపడి పైకి రావటము, ఇవన్నీ కూడా కొంత మనకి ఉంటూ ఉంటాయి. అలాగే కొంత ఇబ్బందిగా ఉంది అని అంటే కనుక పితృనాశనము, ఇక్కడ పితృకారకుడు రవి కాబట్టి రవి ఎలా ఉన్నారు జన్మ జాతకంలో అని పరిశీలించాలి. ఇక్కడ కాబట్టి కొంత బంధు కలహము, పరదేశము వెళ్ళటము, వేరే ఊరిలో ఉండటము, మనోవ్యధ, విరోధాలు ఎక్కువగా కూడా ఇక్కడ ఉంటాయి. పాప ఫలితాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ లగ్నాతు ఆధిపత్యాలను బట్టి చూసుకున్నట్టయితే శని వృషభ, మిథున, తుల, అలాగే మకర, కుంభాలకు కొంత యోగకారకుడు, మంచి చేసే అవకాశం ఉంటుంది. అదే వేరే లగ్నాల వారికి ఇక్కడ పాపి అవుతాడు కాబట్టి ఆయన మహర్దశలో కొంత ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ ఏ నక్షత్రంలో జన్మించారు, ఎక్కడ ఉన్నారు అన్నీ కూడా మనం పరిశీలించాలి. రాహుకేతువులతో కలిసి ఉన్నారా, ఎక్కడ ఉదాహరణకి సింహంలో ఉన్నారంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. రవిక్షేత్రం ఇక్కడ పితృవర్గం వారితో గొడవలు, తగాదాలు, దూరం అవటము, అలాగే పితృశాపాలు కూడా ఉండటము అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే స్థానబలం కలిగిన శని దశలో భార్య, పుత్ర, ధనములతో కీర్తి అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే డే బై డే కష్టపడి వాళ్ళు చేసే పనుల్లో అభివృద్ధి చెందుతారు అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ ఒకవేళ బలం లేదు అని అంటే కనుక అగ్నిభయము, చోరభయము, బంధునాశనము, కలహాలు, ఎప్పుడూ కూడా ఏదో ఒక రోగంతో, అనారోగ్యంతో ఎక్కువగా ఇబ్బంది పడటం, ఎక్కువగా గుహ్య రోగాల వల్ల వీరికి ఇబ్బంది అనేది వస్తుంది. శని వల్ల సరిగా
డైజెషన్ సిస్టమ్ సరిగా లేకపోవటం, మలబద్ధకము ఎప్పుడూ కూడా వాటికి సంబంధించిన అనారోగ్యాలతో వీరు ఉండటం అనేది జరుగుతుంది. దిగ్బలం కలిగిన శని దశలో దిగంతములు వ్యాపించిన కీర్తి పొందుతారు. మనం చెప్పుకున్న సప్తమంలో ఈ గ్రహం మనకి దిగ్బలం చెందుతుంది. కాబట్టి శని సప్తమంలో ఉన్నప్పుడు ఆ మహర్దశ రావటం అనేది మంచిదే. కానీ లగ్నాతో ఆధిపత్యాలు ఏమొచ్చాయని చూడాలి. దానికి మీన లగ్నం తీసుకుంటే లాభ వ్యయాధిపత్యం వచ్చింది. ఒకంత ఇక్కడ లాభాధిపత్యం మంచిది కాదు, వ్యయాధిపత్యము మంచిది కాదు. ఆ లగ్నానికి సప్తమంలో ఉండి అక్కడ ఇబ్బందే. ఏమి ఉపయోగం? సప్తమంలో దిగ్బలం పొందారు, కాస్త కేంద్రాల్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ కేంద్రాల్లో శుభగ్రహాలు ఉండాలి. కేంద్రాల్లో పాపగ్రహం ఉంది కాబట్టి అది కూడా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి కొంత ఇబ్బందికరమైన ఫలితాలు అనేవి ఉంటాయి. మళ్ళీ ఏ నక్షత్రంలో ఉన్నది అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఉత్తరలో ఉన్నాడా, అస్తలో ఉన్నాడా, లేదా చిత్తాలో ఉన్నాడా అని. కాస్త లగ్నానికి మిత్రక్షేత్రమే కాబట్టి కొంత మిశ్రమ ఫలితాలు అనేవి కూడా ఉండే అవకాశం ఉంటుంది. మనం క్రమశిక్షణగా క్రమపద్ధతితో వెళ్తూ ఉంటే కాస్త ఆయన కూడా మంచి చేసే అవకాశం అనేది మనకి ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. లేని పక్షంలో, దిగ్బలం లేని పక్షంలో భూనాశనము, భార్య పుత్ర అలాగే సోదరీమణులతో విరోధము, అలాగే బంధు విరోధము కూడా జరుగుతుంది అని చెప్పారు. ఎప్పుడూ కూడా గొడవలు చేసుకోవటము, ఎప్పుడూ కూడా గొడవలు అనేవి ఎక్కువగా ఉండటము అనేది జరుగుతూ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. కాలబలం కలిగిన శని దశలో శని రాత్రిపూట ఎక్కువగా బలంగా ఉంటారు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి రాత్రిపూట జన్మించిన వారి జాతకంలో శని భగవానుడు కాస్త ఎక్కువగా ఉంటుంది బలం. కాబట్టి ఈ శని దశలో కొంచెం భయము, భార్యాపుత్ర భయము, విషభయము, చోరల భయము, అగ్ని భయము ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే బలం కలిగి ఉన్నట్టయితే కాస్త ధనధాన్యాలు కలగటము, వాహన లాభాలు, అలాగే ధాన్యము, భూ వసతులు, ధనము ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ముఖ్యంగా ఏ గ్రహమైనా బలంగా ఉంటే దాని ఫలితాలు మంచిగా ఇస్తుంది. ఆధిపత్యాలు కూడా మంచిగా ఉండి మంచి స్థానంలో ఉండి మంచి గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అని చెప్పని మనం చెప్పుకోవటమే. అలాగే చేష్టాబలం కలిగిన శని దశలో మనం చూసినట్టయితే ఇక్కడ అంటే కుజుడితో కలవటం ఒకంత ఇబ్బందే. ఇక్కడ గ్రహ యుద్ధం అనేది ఉంటుంది కాబట్టి దాని ప్రభావం అనేది ఇక్కడ మనకి ఉంటూ ఉంటుంది. శ్రమ వృధా ఆగటము, ఎక్కువగా కష్టపడటంలో కూడా ఫలితం రాకపోవటము, ఉద్యోగ నష్టము, దుఃఖము, ఎప్పుడు గొడవలు, తగాదాలు, అలాగే సోదరుల వల్ల ఇబ్బంది, అంటే ఆధిపత్యాలు. ఉదాహరణకి ఇక్కడ మనం వృశ్చిక లగ్నానికి తీసుకుంటే వస్తుంది, అలాగే ధనుర్లగ్నానికి తీసుకుంటే తృతీయాధిపత్యం వస్తుంది కాబట్టి వారితో కొంత ఇబ్బంది. అలాగే లాభాధిపత్యం వచ్చింది మీన లగ్నం వారికి కూడా అటువంటి ఇబ్బంది అనేది ఉంటుంది. ఇట్లా మనం ఇవన్నీ కూడా తీసుకోవాలి. మేషరాశి వారికి కూడా మేషలగ్నం వారికి కూడా సోదరుల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. వారు ఎంత స్థానంలో ఉన్నా కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటారు అని చెప్పని మనం చెప్పవచ్చు. ఇలాంటివన్నీ కూడా పరిశీలన చేసుకుని మనము షడ్బలాలన్నిటినీ కూడా పరిశీలన చేసుకొని, అలాగే పంచప్రాకార సంబంధాలను కూడా తీసుకొని ఆ మహర్దశ ఎటువంటి ఫలితాలు ఇస్తుందయ్యా అని మనము చెప్పాలి. కాబట్టి ఇటువంటి పరిశీలన అంతా కూడా మనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అలాగే మనము ఆన్లైన్ కన్సల్టేషన్ పశుమర్తి జ్యోతిష్యాలయం ద్వారా 4 సంవత్సరాల నుంచి చేయటం జరుగుతోంది. 4-5 సంవత్సరాల నుంచి ఎవరైనా సరే ఆన్లైన్ కన్సల్టేషన్కి 9985078768 నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే కన్సల్టేషన్ అనేది చేసుకోవచ్చు. జ్యోతిష్యము, వాస్తుపరమైన హైదరాబాద్ ప్రాంతం వారికి వాస్తుపరమైన అంశాలు కూడా పరిశీలించడం జరుగుతున్నది. కాబట్టి ఎక్కడి నుంచైనా సరే జ్యోతిష్యపరమైన సలహా సంప్రదింపులు, ముహూర్తాలు, అలాగే మనము వివాహానికి సంబంధించి పొంతన ఇవి కూడా మనము చూడటం అనేది జరుగుతోంది. కాబట్టి వివాహం కుదిరే వరకు కూడా ఎన్ని సంబంధాలైనా సరే మనము చూడటం జరుగుతోంది. వివాహ పొంతన ప్యాకేజీ ద్వారా వారు అది తీసుకున్నట్టయితే, కట్టినట్టయితే ఆ కన్సల్టేషన్ ద్వారా వారికి మనము మ్యాచ్ కుదిరే వరకు వివాహం ఇన్ని సంబంధాలా అని చెప్పని లేదండి, 10, 100, 1000 అని. కొంతమందికి 20-30లో అయిపోవచ్చు, కొంతమందికి 50 సంబంధాలు, కొంతమంది 100 కూడా చూడాల్సి రావచ్చు. అంటే జాతక పరంగా నేను చెప్పేది సంబంధాలు చూసుకోవటం కాదు, పెళ్లి చూపులు, మ్యాచెస్ జాతక పరంగా మనం చూస్తాం. కాబట్టి 10-15 పంపిస్తే ఏవో 2-3 కుదురుతాయి. దాంట్లో వారికి నచ్చాలి, అమ్మాయి వాళ్ళకి అబ్బాయి వాళ్ళకి
మళ్ళీ ఇక్కడ ఒకళ్ళు బాగుందంటే ఇంకోళ్ళు బాగాలేదంటారు. ఏవి బాగోకపోయినా ఇవాళ రేపు జ్యోతిష్యం మీదకి నెట్టేయటం ఒక పరిపాటు అయిపోయింది. మా సిద్ధాంతి గారు వద్దన్నారండి, మా పంతులు గారు వద్దన్నారండి, మా జ్యోతిష్యుడు వద్దన్నారండి, మా వారు కలిసిందని నేను చెప్పారని అంటారు ఒకళ్ళు. ఇది ఒక పెద్ద ఇది చేసేసారు, ఇప్పుడు జ్యోతిష్యుల మీదకి నెట్టేశారు. ఎవరో ఒకరు వాళ్ళు చావు వాళ్ళు చేస్తారులే అని. ఎందుకంటే మనకైతే ఇబ్బంది లేదుగా, పక్కవాడి మీద తోసేయటం అనేది చాలా ఈజీగా ఉంది. కాబట్టి ఎవరో ఒకళ్ళు, ఆడపిల్ల మన ఇంటికి వస్తుంది కాబట్టి మగపిల్లవాళ్ళు చూపించుకున్నా మంచిదే, ఆడపిల్లవాళ్ళు చూపించుకున్నా మంచిదే. మొన్న ఈ మధ్య ఒక జాతకం చూసినప్పుడు ఆడపిల్లవాళ్ళు అదే అన్నారు, మీ వాళ్ళు చూశారు కదండి బాగుందండి. ఒకళ్ళ మాట మీద వెళ్ళటం మంచిదే, మంచి వచ్చాడో ఒక రకంగా సాగుతుంది. ఇద్దరూ చూపించుకుని గొడవలు చేసుకుని కుదరలేదని ఇగో మాలాంటి వాళ్ళని మధ్యలోకి తీసుకొచ్చి గొడవ చేసే కంటే మంచి విషయమే అది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనము ఆన్లైన్లో ఇవ్వటం జరుగుతుంది కన్సల్టేషన్. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.